తన నేర సామ్రాజ్యానికి ఆమెను రాణించేయాలనుకున్నాడా? తాను జైల్లో ఉన్నా కూడా ఆమె ద్వారానే పనులన్నీ చక్కబెట్టాలనుకున్నాడా? వాళ్ళిద్దరి వీడియోలు బయటకెలా వచ్చాయి? నమ్మకంగా ఉన్న వాళ్లే వీడియోలు లీక్ చేశారా? అరుణ, రౌడీ షీటర్ శ్రీకాంత్ వ్యవహారంపై ఇప్పుడు నెల్లూరు జిల్లాలో వినపడుతున్న ప్రశ్నలివే. రౌడీ షీటర్ శ్రీకాంత్ ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు హాట్ టాపిక్. బ్యాంక్ మేనేజర్ హత్య కేసులో నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మీ హయాంలోనే పెరోల్ వచ్చిందని ఒకరంటే, మీరే శ్రీకాంత్కు సాయం చేశారంటూ ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటున్నారు. ఇవన్నీ నెల్లూరు పొలిటికల్ స్క్రీన్పై కొన్ని రోజులుగా వినిపిస్తున్న డైలాగ్స్. ఓవైపు పెరోల్పై ఇష్యూ నడుస్తుంటే ఇంకోవైపు కొన్ని ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. అటు రౌడీ గ్యాంగులు, ఇటు పోలీసులు, మరోవైపు జనాల నోళ్లలో ఈ ప్రశ్నలు నానుతూనే ఉన్నాయి. ఇంతకీ అవేం క్వశ్చన్స్ అంటారా? ఆసుపత్రిలో అరుణతో శ్రీకాంత్ సన్నిహితంగా ఉన్న వీడియోలు ఎలా బయటకొచ్చాయి? ఈ విషయమే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఆసుపత్రి బెడ్ పైన శ్రీకాంత్, అరుణ ఉండగా కొందరు వీడియోలు తీశారు. వాళ్లంతా శ్రీకాంత్ గ్యాంగ్లోని కీలక సభ్యులే. శ్రీకాంత్, అరుణకు అత్యంత సన్నిహితులైన కొంతమందే ఆ సమయంలో అక్కడున్నారు. అందులో ఎవరు వీడియోను లీక్ చేశారా అనే ప్రశ్న వినిపిస్తోంది. శ్రీకాంత్ మీద కోపంతో వీడియో బయటకొచ్చిందా, లేక అరుణ ఆధిపత్యాలను తగ్గించేందుకు ఆ వీడియోను లీక్ చేశారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వెంకటగిరికి చెందిన భాగ్యరాజ్కు అరుణకు పెళ్లైంది. భాగ్యరాజ్, శ్రీకాంత్ ఇద్దరూ సన్నిహితులే. కానీ అరుణ శ్రీకాంత్కు దగ్గరైంది. జైల్లో తరచూ కలుసుకునేది. వెంకటగిరిలో అరుణ దందాలకు పాల్పడిందన్న ప్రచారం ఉంది. ఫైనాన్స్ తీసుకుని డబ్బులు ఇవ్వకుంటే పోలీస్ స్టేషన్లోనే సెటిల్మెంట్లు చేసిందనే ఆరోపణలున్నాయి. అక్కడి పోలీసులు అరుణ మాట వినకపోతే ఉన్నతాధికారుల చేత ఫోన్ చేయించేదని వెంకటగిరిలో వినిపించే టాక్. అరుణ, శ్రీకాంత్ జత కలిశాకే గ్యాంగ్లో గొడవలు స్టార్ట్ అయ్యాయనే మాట వినిపిస్తోంది. అరుణ చెప్పినట్లే అంతా వినాలని శ్రీకాంత్ చెప్పేవాడట. ఈ మాటలు గ్యాంగ్లోని సీనియర్ రౌడీ షీటర్లకు రుచించలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే శ్రీకాంత్ పెరోల్పై బయటకు రావడం, పెరోల్ రద్దవడం, వీడియోలు లీక్ అవడం వెంటనే జరిగిపోయాయి. అరుణ ఆధిపత్యాన్ని సహించలేకే శ్రీకాంత్ గ్యాంగ్లోని వాళ్లే ఈ వీడియోలు బయటపెట్టారనే టాక్ వినిపిస్తోంది. ఎవరి నుంచి బయటకొచ్చినా ఈ ఇద్దరూ ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తున్నారు. శ్రీకాంత్ విశాఖపట్నం జైల్లో ఉండగా అరుణ ఒంగోలు జిల్లా జైల్లో ఉంది.